నేను గౌతమ్‌కి చెప్పాను. "అరేయ్! మలయాళీ అతను బెటర్ రా. అది పెట్టుకునే రా. తెలుగోడు అని చెప్పకు" అని. చెప్పానా? అలా ఉంది పరిస్థితి. బట్ ఎనీవే సో గుడ్ దట్ ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్ గౌతమ్. అంటే ఆఫ్‌కోర్స్ త్రినాథ్, సుమంత్ గారు ఆబ్వియస్లీ అయన్నీ కాదు. జస్ట్ యాజ్ ఎ న్యూ కమ్మర్ ఐ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ మ్యాన్. సో ఎనీవే కమింగ్ టు దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ చైతన్య గారు భలే ఉన్నాయండి లిరిక్స్. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ మ్యాన్ సంజిత్ అండ్ ద మెయిన్ హీరో ఆఫ్ ది పర్టిక్యులర్ సాంగ్ ఆబ్వియస్లీ సంజిత్ కానీ అండ్ సింజిత్ అండ్ ఎస్పి చరణ్ గారు డైరెక్ట్గా ఈ మొత్తం బ్యాక్డ్రాప్ 1999లో సెటప్ అయినట్టుంది కదా, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు బాలు గారి ఆల్మోస్ట్ అలా అనిపించి. సో బ్యూటిఫుల్, దట్ ఈస్ అ స్టేట్మెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇది ఎలానో ఇంకా మనకి చాలా ఉన్నాయి ప్రీ రిలీజ్డ్, అలా అలా చాలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు టైం దొరుకుతలేదు తెలీదు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ రాహుల్ ఇది ఉండరా లేదు. సో యా for picking, I think Rahul is the one who suggested me initially, so and we worked together before. And of ఇవన్నీ ఒక వంత అయితే నాకు సుమంత్ గారు అంటే బాగా ఇష్టం. ఐ రియలీ లైక్ హిమ్. అండ్ క్లాస్మేట్స్ తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ ఆర్ ఏబుల్ టు షేర్ ద స్క్రీన్ అగైన్. సో ఒక్కొక్క మెట్టు వింటూ కథ విన్నప్పటి నుంచి, అప్పుడు తను చెప్పినప్పుడు కథ విన్నప్పటి నుంచి ఈరోజు వరకు ప్రోగ్రెషన్ చాలా పాజిటివ్గా, చాలా అఫర్మేటివ్గా ఉంది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్, నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ అవుతుందని చాలా నమ్మకంగా ఉంది. అండ్ అది ప్రేక్షకులు అంతే రియాక్షన్ ఇస్తారని బాగా నమ్ముతున్నాను. నౌ ఐ విల్ టేక్ లీవ్ ఫ్రమ్ యూ గైస్. మీడియా మిత్రులు, ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. మీరు అంతే సపోర్ట్ ఇస్తారని ఐఎమ్ రియలీ థింకింగ్ ఇట్ విల్ బీ దేర్. థ్యాంక్ యూ. సో మీ రోల్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాస్ ఆ పానింగ్ షాట్, యాక్చువల్లీ యాక్షన్ రియాక్షన్ అదేంటంటే చిత్ర గారి వాయిస్లో నాకు ఒక ఆ స్క్రీన్ మీద ఉండే అవకాశం దొరికినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ సాంగ్, ఇట్స్ అన్ వెరీ వెల్ మేడ్ సాంగ్. అండ్ మౌంటాజెస్లో మంచిగా అనిపించింది, అరే పర్లేదురా, యు ఆర్ ఫైన్ ఇన్ దట్ సాంగ్ అని. అంటే ఆ సాంగ్కి లెవెల్ అవుతానో లేదో అన్న భయం వేసింది నాకు, అంత బాగుంది ఆ పాట. థ్యాంక్స్ అగైన్ రాజేష్, ఐ మీన్ ఫర్ దాట్. యా అంతే, థ్యాంక్ యూ.